హలో అందరికీ, ముందుగా మనం ఈరోజు సాంబార్ చేసుకుందాం. సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ కందిపప్పు, ఎర్ర కందిపప్పు అయితే హెల్త్కి చాలా మంచిదండి. బెండకాయలు, క్యారెట్, టమాటా, ఆనియన్స్, వంకాయ, మునక్కాయలు, పచ్చిమిర్చి, లాస్ట్కి సొరకాయ. అలానే మనకు కావాల్సిన ఐటమ్స్ చింతపండు, బెల్లం. చింతపండుని తీసుకొని వాటర్లో కొంచెం నానేసుకోవాలి. ఫస్ట్ ఈ కందిపప్పుని తీసుకొని కుక్కర్లో పెట్టి కొంచెం వాటర్ వేసుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ముందుగా కడిగిన టమాటాలు తీసుకొని పీసెస్గా కట్ చేసి అలాగే ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఏదైతే మనం కట్ చేసుకున్నామో అవి, 1 స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఆయిల్, ఒక 3-4 విజిల్స్ వచ్చినంత వరకు మనము ఉడకబెట్టుకోవాలి. ఓకే, ముందుగా కడిగిన ఈ బెండకాయలను తీసుకొని ముక్కలుగా మనం కట్ చేసుకుందాం ఫస్ట్. అలాగే వంకాయలు కూడా మనము ముక్కలుగా కట్ చేసుకుందాం. కూడా మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. క్యారెట్ పైన మనము తొక్క తీసుకుందాం. రిచ్గా ఇలానే కట్ చేయాలా? ఇలాగేనా? ఓకే. ఈ సొరకాయ పైన తొక్కని మనం తీసుకుందాం. సో దీన్ని కూడా ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇల్లు అన్నాక మనుషులు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెంసేపు అయ్యాక ఇందులో ఫస్ట్గా ఆవాలు, జీలకర్ర, అలానే ఎండుమిర్చి ఇలా వేసుకుంటే కొంచెం ఆనియన్స్ కట్ చేసింది, అలానే కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వీటిని కలయిక నల్ల ఇలాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకొని అది కలుపుకోవాలి. అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మునక్కాయలని ఇందులో వేద్దాం.
అలాగే ముందుగా మనం కడిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కొంచెం, అలాగే సొరకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేద్దాం. అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేద్దాం. ఇప్పుడు వీటిని మొత్తాన్ని మనం కలుపుకుందాం. ఇలా కలిపాక ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఉంచండి. ఒకసారి ఇలా తీసి మొత్తం మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకొని దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. సాల్ట్ వేసుకుందాం, అలాగే కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ కలుపుకుందాం మంచిగా. ఒక 2 మినిట్స్ గ్యాస్ మీద మళ్ళీ పెట్టి అలా కొంచెం కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా చేయండి. కొంచెం అయ్యాక మళ్ళీ మూత తీసి దీన్ని కలుపుదాం. అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకుందాం. మనం ముందుగా నానేసుకున్న చింతపండుని తీసుకొని వాటి నీటిని అందులో వేద్దాం. ఇప్పుడు చింతపండు వాటర్ వేసాక మనం కలుపుకుందాం ఇంకోసారి. అలాగే మనం కొంచెం బెల్లం ముక్క కూడా వేస్తామండి, ఎందుకంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇది ఆప్షనల్ అనమాట. మళ్ళీ మూత పెట్టుకుందాం కొంచెం. ఓకే, ఇలా మరిగాక మనము ముందుగా కుక్కర్లో పెట్టిన పప్పుని ఇందులో వేసేద్దాం. దీన్ని ఇలాగ మనం కొంచెం కలిపి ఒక 2 మినిట్స్ మళ్ళీ మరగబెట్టుకోవాలి. దీన్ని కొద్దిగా సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొంచెం కొత్తిమీర కూడా మనం ఇందులో వేసుకుందాం. సాంబార్ పౌడర్, కొత్తిమీర వేసి ఇలా కొంచెం కలపాలి. మళ్ళీ మనం చేసిన సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇంకా తినడమే ఇంక లేట్. సూపర్.